హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామా. ఈ నువ్వులను నేను ఈ కప్పుతో 5 కప్పులు తీసుకున్నాను. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ నువ్వులను దోరగా వేపుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేపుకుంటే మట్టుకు చేదైపోతాయి. లైట్గా అలా దోరగా వేపుకోవాలి. తర్వాత నేను ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నాను ఆ కప్పుతోనే బెల్లం తీసుకోవాలి. నేను 5 కప్పులు నువ్వులకు గాను 1 కప్పు పప్పులు వేసుకున్నాను. మొత్తం 6 కప్పులకు నేను 4 కప్పుల బెల్లం తీసుకున్నాను. ఇందులో 1 కప్పు వాటర్ వేసేసుకొని మొత్తం కలుపుకుంటూ గ్యాస్ మీద పెట్టుకొని పాకం తెచ్చుకుందాం. పాకం వచ్చే వరకు అలా కలుపుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. చూడండి, నేను కప్పు ఈ పప్పులో ఈ నువ్వులలో ఈ పప్పుల కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి, పాకం మరుగుతుంది. పాకం మరగడం అయ్యేటప్పుడు కొంచెం స్మెల్ అనేది బాగా మంచిగా వస్తుంది. చూడండి, ఇంకా వాటర్ లాగే ఉంది. పాకం రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈ పాకాన్ని మనం ఈ విధంగా అయినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. చూడండి, ప్రస్తుతానికైతే తీగ పాకం వచ్చేసింది. మనకు కావాల్సిన తీగ పాకం కాదు, కొంచెం ముదురు పాకం రావాలి. దీన్ని మనం ఇలా చెక్ చేసుకుందాము. ఒక ప్లేట్లో వేసుకొని చూడండి, అసలు వాటర్లో కలిసిపోయింది. అసలు అది ఆ విధంగా ఉండకూడదు. ఇంకొద్దిసేపు నాకు చూద్దాం. చూడండి, ఇప్పుడు కొంచెం పాకం కూడా కలర్ మారింది కదా. ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది కూడా కాదు, జారుతుంది అనమాట. వాటర్లోంచి తీసేటప్పుడు జారకూడదు. జిగురు పాకం రావాలన్నమాట. మనం తీసుకుంటే ఏ షేప్ చేస్తే ఆ షేప్లో రావాలి. అది ఇంకా చూడండి అతుక్కుంటుంది కాబట్టి ఇంకాసేపు ఆగి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈజీగా వచ్చేసింది కదా. సో మనకు నువ్వులకు కావాల్సిన పాకం రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి నువ్వులను ఇందులో వేసుకుందాం. నువ్వులు పప్పులు రెండు మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. ఒకవేళ మీకు పూర్తిగా ఆరిపోయి ముద్దలు రాలేదంటే మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ ముద్దలు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండేటువంటి నువ్వుల లడ్డు ప్రతి ఒక్కరికి ఉపయోగకరమే. ముఖ్యంగా ఆడవారికి ఎంతో ఫలితాలు ఇస్తాయన్నమాట. మంచి లాభం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.